హలో ఎవ్రీవన్. సో ఈ రోజు వచ్చేసి కొన్ని క్లీనింగ్ టిప్స్ తో పాటు మీకు యూజ్ అయ్యే టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. మనం హాల్లో కానీ, నెక్స్ట్ బెడ్రూమ్లో కానీ, కిచెన్ క్యాబినెట్స్లో కానీ, దేవుని రూమ్లో కానీ షెల్ఫ్స్ అట్లా ఉంటే ఏంటంటే మనం న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాం. సో అట్లా న్యూస్ పేపర్స్ వేయకుండా చూడడానికి చాలా నీట్గా అనిపిస్తూ, మళ్ళీ ఏంటంటే ఇవి వాషబుల్ షెల్ఫ్ మ్యాట్స్ అండి. నేను ఆన్లైన్లో తీసుకున్నప్పుడు 10 మీటర్స్ తీసుకున్నా. నియర్గా 5 to 6 years నుంచి యూజ్ చేస్తున్నా. 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి దీన్ని తీసి ఇట్లా వాష్ చేసేసుకొని మళ్ళీ మ్యాట్స్ అనేది రీయూజ్ చేసుకుంటున్నా. సో నేను తీసుకున్నవి ఫ్లవర్ డిజైన్ పీవీసీ మెటీరియల్, అడ్జస్టబుల్గా అంటే మనం సైజ్ కట్ చేసుకోవచ్చు. వీటిని ఏంటంటే నేను వాష్ చేసి చూపిస్తున్నా మీకు. సో ఒకసారి వాష్ చేసేసి వాటర్ వేసేయాలి. వేసేస్తే ఏంటంటే మనకు నెక్స్ట్ టైం వాష్ చేసేటప్పుడు చాలా అంటే ఓన్లీ బకెట్లో వాటర్లోకి వెళ్ళి తీసి సైడ్కి వేసుకోవచ్చు. సో మనం ఏంటంటే సోప్ పెట్టి ఇట్లా వాష్ చేసేసిన తర్వాత పక్కకి వేయొద్దు. పక్కకి వేస్తే ఏంటంటే మనం వాష్ చేసుకునేటప్పుడు 3-4 buckets పడతాయి. సో మనం వాష్ చేసేటప్పుడే కొంచెం వాటర్ అలా వేస్తే ఏంటంటే 1 bucketలో మనం ఇవన్నీ ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. సో ఈజీగా అయిపోతే మనకు హ్యాండ్ పెయిన్ అనేది ఉండదు. సో నేను చెప్పిన కదా ఒక 10 meters వరకు తీసుకున్నాను. సో నేను బెడ్రూమ్లో కానీ, కిచెన్ క్యాబినెట్స్లో కానీ, నెక్స్ట్ హాల్లో కానీ ఇట్లాంటి షెల్ఫ్ మ్యాటే తీసుకున్నా. సో ఇదేంటంటే మనం బాస్కెట్లో వేసుకోవచ్చు, కబోర్డ్స్లో వేసుకోవచ్చు, కిచెన్ క్యాబినెట్లో, ఫ్రిడ్జ్లో మ్యాట్గా యూజ్ చేసుకోవచ్చు, ర్యాక్లో. మళ్ళీ క్లీనింగ్ కూడా చాలా యూజ్ అవుతుందండి. మనం ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకున్న ఫ్లవర్ డిజైన్ అనేది పోదు, చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది. సో డిఫరెంట్గా ఉంటే నాకైతే ఈ ఫ్లవర్ డిజైన్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది షెల్ఫ్లో. సో మాది ఓపెన్ షెల్ఫ్ కాబట్టి చూడడానికి నీట్గా అనిపిస్తుందని నేను ఇవి తీసుకున్నా. నియర్గా తీసుకొని 4 to 5 years అవుతుంది. వాష్ చేసుకొని మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకొని కూడా మనం షెల్ఫ్లో వేసుకోవచ్చు. సో శ్రావణ మాసం వస్తుంది కదా అని హౌస్ క్లీనింగ్ చేసిన. సో షెల్ఫ్స్ అనేది డెటాల్తో ఈ విధంగా అంటే వాటర్లో కొంచెం డెటాల్ వేసేసి సో ఇట్లా ఒక క్లాత్ తోటి తుడిస్తే ఏంటంటే మనకు దోమలు కానీ, బూజు పట్టడం కానీ అట్లాంటివి చాలా వరకు తగ్గుతాయి. సో నేనైతే ఇక్కడ వాష్ చేసేసి మంచి ఎండకు వేసుకోవాలి. చూసుకొని మంచి ఎండ ఉందా లేదా అని చూసుకొని అట్లా ఎండకేసి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని యూజ్ చేసేసుకోవచ్చు. సో ఎవరికన్నా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మళ్ళీ అంటే చాలామంది న్యూస్ పేపర్స్ యూజ్ చేస్తారు కదా, ఇవైతే చూడడానికి చాలా నీట్గా అనిపిస్తాయి. మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం న్యూస్ పేపర్స్ కొని మళ్ళీ షెల్ఫ్లో వేసుకునే బదులు ఇవి 299, 189, 300 రూపీస్కి. సో ఇట్లా మనకి నియర్గా 8 to 9 meters 180 రూపీస్, 200 రూపీస్కి అట్లా అవైలబుల్గా ఉంది. ఒక్కసారి కొనుక్కుంటే మనకు ఒక 10-15 years వరకు కూడా ఇవి పాడవకుండా చాలా నీట్గా ఉంటాయి. మళ్ళీ ఏంటంటే వీటికి గ్రిప్ ఉంటుంది, దానిపైన మన పడినా కూడా స్లిప్ కాకుండా చాలా నీట్గా ఉంటాయి. షెల్ఫ్లో అడ్జస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో బెడ్రూమ్లో అయినా ఎక్కడైనా కూడా చాలా చూడ్డానికి కూడా నీట్గా అనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నా. ఏంటంటే హాల్ క్లీనింగ్ స్టార్ట్ చేసిన. సో అందులో వచ్చేసి మొత్తం ఈ షెల్ఫ్ మ్యాట్స్ అన్నీ తీసేసి వాష్ చేసేసుకొని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నా. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఒకసారి చూడండి షెల్ఫ్లో ఎంత నీట్గా అనిపిస్తుంది.